సో కాజాలో మన స్టే ఇదనమాట. ఈ విధంగా బెడ్ ఇచ్చారు అండ్ కూర్చోడానికి 2 సోఫాస్, టీవీ అండ్ ఇదిగోండి మన వ్యూ ఇది. ఓకే, చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. గైస్ గుడ్ మార్నింగ్. ఈరోజు డే 8, మనం ప్రజెంట్ కాజాలో ఉన్నాం. నిన్న డే 7 రోజు మనం హిక్కిం, కామిక్, లాంగ్జా అంతా చూసాం కదా. రిటర్న్ వచ్చేసరికి వర్షం, మేము ఫుల్గా తడిచిపోయాం. ఈరోజు ఏం చేద్దాం అంటే కీ మొనాస్ట్రీకి వెళ్ళి, కీ మొనాస్ట్రీలో కాసేపు టైం స్పెండ్ చేసి కిబ్బర్ విలేజ్కి వెళ్ళి, కిబ్బర్ విలేజ్లో కూడా లంచ్ ఏదో చేసిన తర్వాత మనం లోసర్కి వెళ్ళి ఈరోజు స్టే ఉండిపోదాం. ఈరోజు రైడ్ వచ్చేసి ఒక 70 కిలోమీటర్స్, చాలా లీజర్గా చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. మార్నింగ్ టైం 10:30 అయింది. ఇదిగోండి కాఫీ అండ్ బిస్కెట్స్. ప్రియా ఏమో టీ అండ్ బిస్కెట్స్ తింటుంది. సో అన్నీ లగేజ్ అంతా ప్యాక్ చేస్తాం. అండ్ బయట అదిగోండి మన బండి ఆల్మోస్ట్ అంతా రెడీ చేస్తాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి బిల్ పే చేసి వెళ్ళిపోతాం. చలో డైరెక్ట్ గోప్రో వ్యూలో కలుద్దాం. ఇదిగోండి ఎన్ఫీల్డ్ పాయింట్. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్కి ఏ ప్రాబ్లం వచ్చినా కాజాలో ఎన్ఫీల్డ్కి సపరేట్గా చేసే మెకానిక్ షాప్ కూడా ఉంది. ప్రాబ్లం ఏం లేదు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్కి. కానీ కాజా తర్వాత మీకు ఏం దొరకవు. ఏదున్నా సరే బండికి కంప్లైంట్ కాజాలో చేయించుకోండి. ఇక్కడ కాజాలో ఫ్రూట్ మార్కెట్, వెజిటేబుల్ మార్కెట్, గ్రాసరీస్, అంతేకాకుండా డ్రింక్స్, బైక్ స్పేర్ పార్ట్స్ కావాలన్నా, అండ్ ఇంకోటి ఏంటంటే ఏ రకమైన మెకానికల్ సపోర్ట్ కావాలన్నా, అండ్ టైర్ పంచర్కి సంబంధించి టైర్ ట్యూబ్స్ ఇలాంటివి ఏవి కావాలన్నా, అంటే A to Z కాజాలో మీకు దొరుకుతుంది. కాజా అనేది ఏంటంటే స్పితికి హెడ్ క్వార్టర్స్. ఇది చాలా పెద్ద టౌన్ మొత్తం ఈ స్పితి వ్యాలీలో. ఇక్కడ మీకు దొరకందంటూ ఏముండదు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే బండి నిన్న మనం పెట్రోల్ కొట్టించిన తర్వాత కూడా మనం ఈ పైకి వెళ్ళాం కదా, ఎక్కడికి కామిక్, హిక్కిం, లాంగ్జా ఇవన్నీ తిరుగుతూ, ఇప్పుడు ఇదంతా తిరుగుతూ మినిమం ఎలా కాదన్నా 2-3 లీటర్లు అయిన తాయిస్ ఉంటుంది. అది కూడా ఫిల్ చేయించి మన బుజ్జోడికి, ఇంకా వీడికి కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనం డైరెక్ట్గా కీ మొనాస్ట్రీ వెళ్ళిపోదాం పదండి. ఫైనల్లీ ఇదిగోండి ఐ లవ్ స్పితి, ఢిల్లీ టు స్పితి అఫీషియల్గా కంప్లీట్ చేసాం. నేను ప్రియా ఫస్ట్ తెలుగు యూట్యూబర్స్ కపుల్గా 2024లో స్పితి రైడ్ కంప్లీట్ చేసిన వాళ్ళం అవుతాం. ఐఎమ్ ప్రౌడ్ టు సే దిస్. ఇది చాలా ఫేమస్ పాయింట్ అనమాట. ఇది ఇక్కడ చాలామంది వచ్చి ఇక్కడ ఫొటోస్ దిగుతూ ఉంటారు. ఇక అక్కడ తార ఆగి ఉన్నది చూసారా, రోడ్డు మీదకి వస్తుంది లైన్, పెట్రోల్ పంప్. అది ఇక్కడ ఉన్న ఈ పెట్రోల్ బంక్కి ఎంత డిమాండ్ అంటే చూడండి, లైన్లో అక్కడ పైన కనిపిస్తుందా, ఆ పైన కనిపిస్తున్న కార్లు అగండి, అక్కడ వరకు లైన్ ఉంది. ఒక చిన్న ట్రిక్ ఉపయోగిస్తున్నాను, చెప్తానా అండి, ఎడ్ చేశానా. దోసోబానా అవి లేకేతాం. మహా అయితే ఒక 2 లీటర్లు ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది మహా అయితే, హిక్కిం, లాంగ్జా అవన్నీ పైన తిరగడానికి. ఇప్పుడు ఎంత పెద్ద లైన్ ఇవ్వండి, చూడండి ఎంత పెద్ద లైన్ ఉంది చూడండి. మనకి ఎంత టైం పోతుంది. పోలీసుడేమో అక్కడ ఉండి మొత్తం సెట్ చేస్తున్నాడు. నేను ఏం చేశానంటే ఒక బాటిల్ సెట్ చేసి, భయ్య బండి అయిపోయింది, భయ్య కొంచెం పెట్రోల్ ఈ బాటిల్లో కొట్టివా అని చెప్పాను. ఆడు కొట్టేశాడు. మనం ఇక్కడ ట్యాంక్లో వేసేద్దాం. ఇప్పుడు మన ట్యాంక్ ఫుల్. ఇది కాజా పెట్రోల్ పంప్ పరిస్థితి. ఇంకా ఇప్పుడు పర్లేదు, మామూలుగా ఫుల్ రద్దీగా ఎక్కువ బైకర్స్ వచ్చే టైంలో అయితే ఇంకా రాడ్ అయిపోద్ది. బాయ్ కాజా పెట్రోల్ పంప్. మరి అమ్మ ఇదేంట్రా లూజ్ అయిపోయింది. ఎక్కడైనా దారిలో మెకానిక్ షెడ్ ఉంటే చేయించేద్దాం. చలో పోలీస్ అతను థ్యాంక్ యూ చెప్పాలి. అన్నా థ్యాంక్ యూ సో మచ్. ఓకే అన్నాడు. మొత్తానికి మనోడు దయవల్ల 1/2 గంటలో పని అయిపోయింది. ఇక్కడ ఎక్కడ మెకానిక్ షెడ్ ఉన్నది ఒకసారి అన్నా, చిన్న టైట్ చేస్తే చాలా సెట్ అయిపోద్ది. ఏ సడన్లీ లూజ్ హోగియా నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓం నమ శివాయ. ఈరోజు ఆ పరమేశ్వరుడు పేరు తలుచుకుంటూ లోసర్ ఊర్లోకి వెళ్ళిపోయి ఈరోజు రెస్ట్ తీసుకుందాం. బాయ్ కాజా, నెక్స్ట్ టైం ఖచ్చితంగా కలుద్దాం. మన ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి కీ మొనాస్ట్రీ. రోడ్ ఇలాగే ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదు, 20 మినిట్స్ వెళ్ళిపోవచ్చు, పర్లేదు. మహా అయితే మనం వెళ్ళాల్సింది 60-70 కిలోమీటర్స్. మరీ అంత టైం ఏం పట్టేదు. రిలాక్స్డ్గా 5:30 కల్లా మనం లోసర్ చేరిపోవచ్చు. కీ మొనాస్ట్రీ ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ ఉంది. కిబ్బర్ విలేజ్ ఇక్కడ నుంచి కాజా నుంచి 14 కిలోమీటర్స్ ఉంది. లెట్స్ గో. మార్నింగ్ మైండ్ రిఫ్రెష్ అయిపోయింది ఇలాంటి ల్యాండ్స్కేప్ చూస్తూ. సో గైస్, ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఏంటంటే
సో మనం మనాలి వెళ్ళడానికి 2 దారులు ఉంటాయి కాజా నుంచి. ఒకటి వచ్చేసి ఇదిగోండి ఈ దారి ఏంటంటే మొదట కీ మొనాస్ట్రీ వస్తుంది, తర్వాత కిబ్బర్ విలేజ్, తర్వాత చిచామ్ బ్రిడ్జ్, తర్వాత లోసర్, బాటాల్, గ్రంఫు, కోక్సర్, ఇంకా అలాగా మనాలి వస్తుంది. ఇంకోటి ఇటువైపు ఈ దారి ఉన్నది కదా, ఇగోండి ఈ బ్రిడ్జ్ దారి, ఇది ఏంటంటే ఓల్డ్ స్పితి దారి అనమాట. ఇటువైపు కీ మొనాస్ట్రీ దారి అనేది కొత్తది, చిచామ్ బ్రిడ్జ్ అనేది. ఇటువైపు రాంగ్రిక్, గ్రంఫు, తర్వాత మళ్ళీ ఇది మనకి ఎక్కడ లోసర్ దగ్గర ఎక్కడ కలుస్తుంది, కలిసి కుంజుం పాస్ మీదుగా మనం గ్రంఫు మనాలి వెళ్ళిపోతాం. ఓకే, ఓల్డ్ దారిలో వెళ్ళాలనుకున్న వాళ్ళు ఓల్డ్ దారిలో వెళ్ళొచ్చు, లేదు చిచామ్ బ్రిడ్జ్ కీ మొనాస్ట్రీ చూసి కిబ్బర్ కూడా చూడాలనుకున్న వాళ్ళు ఇలాగ వెళ్ళొచ్చు. అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఇదనమాట రోడ్ డివిజన్స్. కీ మొనాస్ట్రీ 12, కిబ్బర్ 20 అంట. మ్యాప్స్లో ఒకలా చూపిస్తుంది, బోర్డులో ఒకలా చూపిస్తుంది, ఏంటో. పదండి స్ట్రైట్కి వెళ్దాం. అది కూడా కాజా విలేజే, కాకపోతే కొంచెం పక్కకు ఉంది అంతే. చూడండి భయ్య, ఏమైనా ఉందా అసలు సీనరీ. ఇంకా కీ మొనాస్ట్రీ 3 కిలోమీటర్స్ ఉంది. ఇప్పటి వరకు మంచి తార్ రోడ్ వచ్చింది, ఇప్పటి నుంచి మళ్ళీ ఆఫ్ రోడ్. బాబు చాలా స్లోగా వెళ్ళమ్మా, జారిపోతాం. స్లోగా నిదానమే ప్రధానం. మిలిటరీ వెహికల్ వస్తుంది, ఇదేదో కాన్వాయ్ లాగే ఉంది. జైన్ సార్, పొగ. మనతో పాటు ఎదురుగా చూసారా ఢిల్లీ బైకర్ ఒక అబ్బాయి వెళ్తున్నాడు, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 వేసుకొని. ఆ ముందున కూడా ఏదో ఒక బైక్ ఉంది. యాక్చువల్లీ ఏమైందంటే రాహుల్ భయ్య వాళ్ళు ఉన్నారు కదా, వెస్ట్ బెంగాల్ రైడర్స్ మనకు కనిపించారు, డ్రీమ్ ఆన్ 2 వీల్స్. వాళ్ళకి స్పితి అయిన తర్వాత వెళ్ళే ప్లాన్ కూడా ఉందంట. సో కొంచెం తొందరగా వెళ్దాం పదండి అన్నారు. ఆల్ ద బెస్ట్ బ్రో, సేఫ్ రైడ్. మా వాళ్ళకి స్పితి అంతా చాలా చక్కగా చూపించాలి, చాలా ఇన్ఫర్మేటివ్గా వ్లాగ్ చేయాలి. నాకు కంగారు పడితే అవ్వదు, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి అదే అని చెప్పాను. ఓకే బ్రో, అయితే మరి మేము వెళ్తాము అదే అన్నారు. వాళ్ళు కూడా ఈరోజు కీ మొనాస్ట్రీ, కిబ్బర్ విలేజ్, మహా అయితే లోసర్ వరకు వెళ్తారు. చంద్రతాల్ చూసి అప్పుడు వాళ్ళు కూడా మనాలి వెళ్తారు. సో అదిగోండి గైస్, మనకి ఫస్ట్ వ్యూ ఆఫ్ కీ మొనాస్ట్రీ అక్కడ కనిపిస్తుంది. ఈ కీ మొనాస్ట్రీ దగ్గర కూడా చాలా విల్లాస్ ఉన్నాయి, అండ్ అలాగే హోమ్ స్టేస్, హోటల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ప్రతి ఒక్క మొనాస్ట్రీ ఎంట్రన్స్లోనూ ఇటువంటి ఒక ఆర్చ్ కనిపిస్తుంది, వెల్కమ్, థ్యాంక్ యూ. జులే కీ మొనాస్ట్రీ. సో దిస్ ఈజ్ కీ మొనాస్ట్రీ. ఇది మెయిన్ గేట్. ఇదిగోండి ఇదంతా పార్కింగ్ స్పేస్, పైకి ఎక్కాలనుకుంటా. ఇదిగోండి బైక్స్ ఇక్కడ పెట్టుకున్నారు. ఇది కీ మొనాస్ట్రీ పార్కింగ్ ప్లేస్. అదిగోండి కీ మొనాస్ట్రీ. సో ఈ కీ మొనాస్ట్రీ అనేది దాదాపు 11వ సెంచరీకి సంబంధించిన మొనాస్ట్రీ అనమాట. ఇటు లాహోల్ అండ్ స్పితి వ్యాలీ మధ్యలో జరిగిన ఎన్నో యుద్ధాల్లో ఈ మొనాస్ట్రీ చాలా నలిగిపోయింది. మంగోలియన్ రాజులు ఎంతోమంది ఇక్కడికి దండయాత్రకు వస్తున్నప్పుడు ఈ కీ మొనాస్ట్రీ చాలా మట్టుగా నలిగిపోయింది. ఆ యుద్ధంలో ఇది ఎన్నోసార్లు ధ్వంసం చేశారు. ఆ తర్వాత మళ్ళీ మన ఇండియన్ ఆర్మీ, తర్వాత కొంతమంది రాజులు, ఎంతోమంది దలైలామాలు, 5th దలైలామా, 6th దలైలామా ఇలా ఉంటారు కదా వరుసగా, వీళ్ళందరూ దీన్ని మళ్ళీ మరమ్మతులు చేసుకుంటూ వచ్చారు. సో ఫైనలీ ఇది ఇప్పుడు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నది. పదండి మీకు కీ మొనాస్ట్రీ చూపిస్తాను, చాలా అద్భుతంగా ఉంటుంది. వీలైతే లోపల కూడా షూట్ చేసి చూపిస్తాను. ఓకే, మనం ఇప్పుడు కీ మొనాస్ట్రీ దగ్గర ఉన్నాం. ఇక్కడ గోల్ ఎక్కువ చేయకూడదు, చాలా స్లోగా మాట్లాడుతున్నాను, కొంచెం అర్థం చేసుకోండి. సో ఇదే కీ మొనాస్ట్రీ, కీ గొంప న్యూ ప్రేయర్ హాల్, ద 14th దలైలామా ఆఫ్ టిబెట్. ఓకే, సో అటువైపు కూడా ఒక బుద్ధ ఉంటారు, ఇటువైపు ఇది వీళ్ళ కిచెన్, డార్మెటరీ రూమ్స్, అండ్ ఇది ఒక టెంపుల్ అనమాట. ఒక చిన్న వ్యూ చూపిస్తాను, జస్ట్ చూడండి అంతే. సో గైస్, ఇప్పుడు మనం కీ మొనాస్ట్రీ మెయిన్ టెంపుల్లో ఉన్నాం. ఇది కొంచెం చూడండి, ఇది కీ గొంప. చూసారా, ఇవంతా బుద్ధిస్ట్కి సంబంధించి చాలా బుద్ధాస్ ఉన్నాయి, వాళ్ళు పాటించే ఆచారాలు అవన్నీ చూడండి. 14th దలైలామా అనుకుంటా ఈయన. పైన చూడండి, అవన్నీ కూడా బుద్ధాస్.
ఇక్కడ అందరూ మాంగ్స్ కూర్చొని మెడిటేషన్ చేసుకొని లేకపోతే ప్రేయర్ చేసుకొని తినే ప్లేస్ అనుకుంటా ఇది. నాకు తెలిసి ఇంతవరకు ఎవరు మన యూట్యూబ్లో ఎవరు చూపించలేదు, మనమే ఫస్ట్ టైం చూపిస్తాం. చాలా పవిత్రంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది, మైండ్ అంతా కూడా రిఫ్రెషింగ్గా ఉంది. నాకు చాలా లక్కీగా అనిపిస్తుంది మన ఛానల్ ద్వారా మీకు ఈ కీ గొంప ఇన్సైట్ చూపిస్తున్నందుకు. ఇవన్నీ కూడా ఏన్షియంట్ ఫాజిల్స్ ఇవన్నీ చూడండి. ఇదిగోండి దలైలామా. వావ్ వావ్, ఏమున్నాయి అసలు, మైండ్ బ్లోయింగ్. ఇంకొక టెంపుల్ అప్స్టైర్స్లో ఉందంట, చూద్దాం. మైండ్ యువర్ హెడ్. ఇందులో ఎవరికి ఎంట్రీ లేదు, ఓన్లీ మాంగ్స్కేనంట. జస్ట్ చూడండి, మీకు చూపిస్తున్నాను. వీళ్ళు చూడండి కిచెన్లో ఇప్పటికీ రాగి కంచాలు, రాగి గరిటెలు, రాగి బేషన్లు అన్నీ వాడుతున్నారు. అందుకే వీళ్ళు ఎక్కువ కాలం బతుకుతూ ఉంటారు. అదిగోండి. బాయ్ బాయ్ కీ మొనాస్ట్రీ, నెక్స్ట్ టైం మిలేంగే. చూడండి సైకిల్ మీద వెళ్తున్నారా, గుడ్ లక్. ఇక్కడ ఒక అడుగు తీసి అడుగేయడమే కష్టం, అలాంటిది సైకిల్ తొక్కుంటూ స్పితి సర్క్యూట్ చేస్తున్నారు. క్రేజీ మ్యాన్. థ్యాంక్ యూ. సెకండ్ గేట్ ఇదిగోండి. ఇటువైపు కాజా కదా, కాజా నుంచి వచ్చి మనం కీ మొనాస్ట్రీ వెళ్ళాం, కిబ్బర్కి ఇటువైపు. చాలాసేపటికి ఒక్క వెహికల్ కనిపించింది, స్కార్పియో. నాకు తెలిసి అక్కడ ఒక ఊరు ఉంది, అదే అనుకుంటా కిబ్బర్. ఇదిగోండి ఇక్కడ ఒక మైల్ స్టోన్ కనిపిస్తుంది కదా, కిబ్బర్ 3 కిలోమీటర్లు, అదే కిబ్బర్ విలేజ్. ఆ చివరిన ఒక ఊరు కనిపిస్తుందా మీకు, అదే కిబ్బర్ విలేజ్. సో నేనైతే కిబ్బర్ విలేజ్కి వెళ్ళట్లేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి చూస్తాను కదా, ఇక్కడ నుంచి ఇంకొక 3 కిలోమీటర్లు వెళ్ళి 3 కిలోమీటర్లు రావాల్సి ఉంటుంది. కామిక్ తర్వాత లాంగ్జా ఎలాగైతే ఉన్నాయో అలాగే కిబ్బర్ కూడా ఒక విలేజ్. ఎవరికైనా టైం ఉంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. గొప్ప థ్రిల్లింగ్ అండ్ అడ్వెంచరస్గా ఉన్నాయి రోడ్స్, చాలా నేరో అండ్ చాలా హైట్లో ఉన్నాయి. కార్స్ వస్తున్నాయి, స్లోగా వెళ్ళాలి, చాలా నిదానంగా వెళ్ళాలి. ఇక్కడ 1 మిస్టేక్ చాలు, ఇక్కడ చాలా పెద్ద ప్రమాదంకే దారి తీస్తుంది. వావ్, క్రేజీ రైడ్ అసలు. ఈరోజు కూడా చాలా బాగుంది. మనం చిచాం బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసాం. ఫైనలీ ఏషియాస్ హైయెస్ట్ సస్పెన్షన్ బ్రిడ్జ్, చిచాం బ్రిడ్జ్ వచ్చేసాం. ఓడి అమ్మ, ఎంత లోతుందిరా బాబు. అది చూడండి, ఇదే చిచాం బ్రిడ్జ్. చిచాం బ్రిడ్జ్, ఓ మై గుడ్నెస్, క్రేజీ ఉంది గురు. ఫైనలీ మన హీరో గాడు చిచాం బ్రిడ్జ్ మీద. భయ్యా మనం చిచాం బ్రిడ్జ్ మీద నడుపుతున్నాం భయ్యా, ఏషియాస్ హైయెస్ట్ సస్పెన్షన్ బ్రిడ్జ్. ఓడి అమ్మ, ఎంత కిందకుంది. క్రేజీ మ్యాన్. చాలా మంది ఇక్కడ ఫోటోలు తీసుకుంటారు, ఇక్కడ ఫోటో మాత్రం ఎవ్వరు మిస్ అవ్వరు. హలో బెంగాలీ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు, అల్లే కనిపించారు మన వాళ్ళు. ఇక్కడ బైక్ పార్కింగ్ చేశారు. బెస్ట్. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న చిచాం బ్రిడ్జ్ ఫైనల్గా వస్తాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ బ్రిడ్జ్ వచ్చేసి 2003లో మొదలు పెడితే 2017లో పూర్తయింది. 120 మీటర్ల లెంత్ ఉంటుంది, 4 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఈ వెనకాల కనిపిస్తుంది ఇదంతా కూడా ఐరన్ బ్రిడ్జ్ కాదు, ఇది స్టీల్ ట్రస్ బ్రిడ్జ్ ఇది. సో ఇది చిచాం బ్రిడ్జ్కి సంబంధించిన డీటెయిల్స్. దాదాపు ఏషియాలోనే హైయెస్ట్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఇది. మనం మొత్తానికి స్పితిలో ఇది కూడా కాంక్యూర్ చేస్తాం. ఇక్కడ నుంచి మనం లోసర్ బయలుదేరి, లోసర్ 36 కిలోమీటర్స్. ఇప్పుడే మనం ఎదురుగా కనిపిస్తుంది కదా ఫుడ్ ట్రక్లో మోమోస్ తిన్నాం. చాలామంది బైకర్స్ ఇక్కడ కూర్చున్నారు చూడండి. అండ్ ఇక్కడ ఫ్యామిలీతో కూడా ఇక్కడ చాలామంది కూర్చొని కాసేపు టైం స్పెండ్ చేస్తున్నారు. టీ, కాఫీ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ.
ఫోటోజెనిక్ ప్లేస్ కదా, అందరూ ఫొటోస్ తీసుకుంటూనే ఉంటారు. ఇంకా సో ఇక్కడి నుంచి ఒక్కసారి కిందకి చూడండి భయ్యో, ఏంటా ఎత్తు, చాలా ఎత్తు ఉంది, చాలా ఎత్తులో ఉంది. అందుకే ఇది హైయెస్ట్ సస్పెన్షన్ బ్రిడ్జ్ అంటారు. ఇటు సైడ్ వచ్చి చూద్దాం చూడండి. వామ్మో ఏం డీప్ ఉంది అసలు. ఫైనలీ అనదర్ ప్లేస్ యాడెడ్ ఇన్ టు అవర్ బకెట్ లిస్ట్. లెట్స్ గో. ఓకే, బాయ్ బాయ్ చిచాం బ్రిడ్జ్. లెట్స్ గో టు లోసర్. మనం నెక్స్ట్ ఆ కొండల్లోకి వెళ్తాం. గెట్ రెడీ, ఐ ఆమ్ ప్రిపేర్డ్. బాబు ఏంటమ్మా ఈ మూమెంట్, మాకు వర్షం చూసారు ఎలా పడుతుంది అక్కడ, అదిగోండి క్రేజీ ఉంది కదా వ్యూ. అది వర్షం అంటే చినుకులు చినుకులు పడుతున్నాయి అక్కడ ఆ ఏరియాలో. ఓ నా మీద కూడా పడ్డాయి 2-3 చినుకులు. అమ్మో. లోసర్ 29, క్యోటో 12. ఆ పైనుంచి చూసారా వాటర్ కరుగుతూ అలాగా కిందకి వెళ్తుంది. ఇది కూడా క్రేజీ ఉంది కదా వ్యూ. ఇదిగోండి వాటర్ ఆ కొండ మీద వస్తుంది, అదిగోండి కిందకి వెళ్ళిపోద్ది. ఓకే చలో రెడీ, గేరాప్, కాల్ పైకి పెట్టాయి. అయిపోయింది, చలో లెట్స్ గో. గుడ్ గుడ్ రా అబ్బాయి. టైం ఎంత? 4:54, 5 అయిపోయింది. ఇంకా 2.5 hours లైటింగ్ ఉంటుంది ఇక్కడ 7:30 వరకు. నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. అటు చూడు రివర్, ఇటు చూడు రివర్. అక్కడ చూడు అంతా ఇసుకలా ఉంది, కాకపోతే ఇలా 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 నించున్నట్టున్నది. జారుడు బల్ల లాగా ఉంది. అక్కడ కూర్చొని జారి భలేగా ఉంటుంది. అక్కడ జారుడు బల్ల లాంటి సెట్ చేస్తే భలేగా ఉంటుంది. తీసుకెళ్తాను అక్కడ నుంచి అలా జారు, అక్కడ బండి వేసుకొని మనాలి వెళ్ళిపోతాను. ఏంటి నేను అక్కడికి వెళ్ళి జారాలి, నువ్వేమో బండి వేసుకొని మనాలి వెళ్ళిపోతావు. నేను జారగానే నువ్వు ఈ స్పితి రివర్ లో నుంచి అలా మనాలి వచ్చు. ఏంటి నేను ఇందులో ఈదుకొని మనాలి రావాలా? బాగుంటది. బాగుంటుందా? క్రేజీ ఉంటుంది. క్రేజీ ఉంటుందా? అన్నయ్య చిన్న సైడ్ అన్నయ్య. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్స్ అన్నయ్య. టెంపో ట్రావెలర్ వచ్చేస్తుంది మనాలి నుంచి. అరే అమ్మ, అంత పక్క నుంచి వచ్చావురా. ఇక్కడ వాళ్ళు చాలా పిచ్చి పిచ్చిగా నడుపుతారా. ఓహోహోహో వాట్ ఏ వ్యూ. స్పితి చాలా బాగుంది, చాలా 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 బాగుంది. లోసర్ 24 kilometers. ఇప్పుడు మనం ఈ రోడ్ నుంచి వెళ్ళి ఆ కొండ మీదకి వెళ్ళాలి. రోడ్డు చూస్తున్నారా అటు. హే పిరమిడ్స్ పిరమిడ్స్. ఈ రోడ్ అంతా పిరమిడ్స్. ఇది ఇంకొక ఐరన్ బ్రిడ్జ్. ఇది వుడెన్ బ్రిడ్జ్. ఇది ఒకటి ఏమో సౌండ్ వస్తుంది, క్రేజీ సౌండ్ వచ్చింది. చూడండి ఇక్కడ చూడండి పిరమిడ్స్. క్యోటో 6 kilometers. ఈ రివర్ బెడ్ ఎక్కించి ఏ హిమాలయన్ ఏదో ఆఫ్ రోడింగ్ చేసుకోవచ్చు. అసలు వాటర్ లేదు. ఇదిగోండి క్యోటో విలేజ్. యు ఆర్ ఎంటరింగ్ ఏ స్ట్రెస్ ఫ్రీ జోన్ క్యోటో. ఇదిగోండి ఈ ఊరు పేరు క్యోటో. చాలా చిన్న ఊరు, చాలా తక్కువ మంది పాపులేషనే ఉంటారు ఇక్కడ. ఇక్కడ ఒక కెఫే కూడా ఉంది. ఇదిగోండి హోమ్ స్టే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. పగోడా, ఊరికి ఒక పగోడా కట్టుకుంటారు వీళ్ళు సేఫ్గా ఉండాలని. ఓ మై మైటీ హిమాలయన్ మౌంటైన్. ఏమున్నావే నువ్వు. అలా అక్కడ సన్లైట్ వస్తుంది చూసారా, అక్కడ వరకు వెళ్ళేంత వరకు మనకు నరకమే. చాలా చల్ల గాలి వేస్తుంది. ఓడి అమ్మాయి ఎంత చిన్న రోడ్డు అయిపోయింది, మట్టి రాయిలు. సైక్ గురు నువ్వు. టొయోటా ఫార్చునర్. థ్యాంక్ యూ, బాగా సైడ్ ఇచ్చావు, అర్థం చేసుకున్నావు.
అయిపోయింది, మళ్ళీ తార్ రోడ్ అయిపోయింది రా నాయనా. బాబాయ్ ఏం ఆఫ్ రోడ్ రా నాయన ఇది. మన పక్కనే ఉంది ఇప్పుడు మంచుకొండ. నైట్ అయ్యే కొద్ది టెంపరేచర్స్ ఇంకా బాగా తగ్గిపోతాయి. ఆఫ్ రోడ్ బుల్లెట్ ఇంత లగేజ్తో 50 అంటే పర్లేదు, హీరో గాడు మంచిగా పట్టుకెళ్తున్నాడు. పదరా, సూపర్ గురు. ఇది రోడ్ అంటారు ఇక్కడ. రాయిలే రాయిలు, రాయిలే రాయిలు. అమ్మ ఎక్కడ దిగడం, ఎక్కడ దిగడం. ఒరే రాయల మీద నడిపిస్తున్నారేరా. అబ్బా 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 అబ్బా. అమ్మయ్యా, ఇదైనా పర్లేదు కదరా. లాసర్ ఎక్కడి నుంచి 4 కిలోమీటర్స్ అండి. ఎండ వచ్చింది అమ్మయ్యా. ఆహా, చుట్టూ మంచు కొండలు చంపేసాయి ఇప్పటి వరకు. పదరా హీరో, పద. ఓకే డన్. ఇదొకటి ఆగద్దు ఎక్కడ, చాలు. పద 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 పద, వెళ్ళిపో 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 వెళ్ళిపో. అది రైట్, సూపర్ హీరో. మంచి డ్రైవ్ యాక్చువల్లీ, బాగుంది యాక్చువల్లీ ఈరోజు డ్రైవర్. గైస్ నా గోప్రో బ్యాటరీ అయిపోయింది, స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంకో బ్యాటరీ కూడా అయిపోయింది. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం లోసర్ విలేజ్ దగ్గరికి వచ్చేసాం, ఇంకో 2 కిలోమీటర్స్. అదిగోండి మీకు గ్లిమ్స్ చూపిస్తాను చూడండి. అదిగోండి మీకు కనిపిస్తుందా ఊరు, అదే లోసర్. పైన చూడండి అంత స్నో క్యాప్డ్ మౌంటైన్సే. ఓడి అమ్మ ధూళి ఎగరేస్తుంది. సో మీకు ఆ విజువల్ చూపించడానికి ఆగాను అనమాట. ఓకే చలో లెట్స్ గో. ప్రజెంట్ లోసర్లో టెంపరేచర్ చూడండి భయ్యా, 1 డిగ్రీ. ఇప్పుడు చూడండి మనం లోసర్ 4090 మీటర్ల ఎత్తులో ఉన్నాం. ఈరోజు మనకి చాలా అదృష్టం, ఇక్కడ ఒక హోమ్ స్టేలో ఉన్నాము. నైట్ టైం 7 అవుతుంది. ఎంత అదృష్టం అంటే ఇదిగోండి, ఇప్పుడే ఉల్లిపాయలు అన్నీ కోసుకున్నాం, టమాటాలు అన్నీ కోసుకొని ఇదిగోండి మనం ఆంధ్ర స్టైల్లో ఎగ్ కర్రీ చేసుకుంటున్నాం. అంకుల్ వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు. ఇదిగోండి అంకుల్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు. హలో అంకుల్. మనకి ఎగ్ కర్రీ చేసుకోవడానికి ఎంత తెలుసా చార్జ్ చేస్తున్నారు హోమ్ స్టేలో? 50 రూపాయలు. కేవలం 50 అంటే 50 రూపాయలు. నేనైతే షాక్ అయిపోయాను. 50 రూపాయలు ఏంట్రా బాబు, అసలు ఎక్కడైనా దొరుకుతుందా మనకి 50 రూపాయలకి హోమ్ ఫుడ్? ఈరోజు ఏంటంటే ప్లెయిన్ రైస్ ఎగ్ కర్రీ చేసుకొని సెట్ అయిపోదాం. గట్టి తింటాను ఈరోజు. ఇదిగోండి మన ఎగ్ కర్రీ ఫైనల్గా యమ్మీ యమ్మీగా ఉంది. ఇదిగోండి ప్లెయిన్ రైస్, అంతే ఈ రోజుకి ఇదే. సో ప్రియాంక తయారు చేసింది, ఇంకా మనం కూర్చొని లాగిచ్చేద్దాం.